తెలంగాణలో మ్యూల్ అకౌంట్లు భారీగా వెలుగులోకి వస్తున్నాయి. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలో మ్యూల్ అకౌంట్స్లో భారీగా నగదు లావాదేవీలు జరిగాయి. నిజామాబాద్ పోలీసులు ఈ భారీ సైబర్ క్రైమ్ మోసాన్ని ఛేదించారు. కేవలం 3 నెలల్లో 152 కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్టుగా గుర్తించారు పోలీసులు. రాజస్థాన్ తదితర రాష్ట్రాల సైబర్ నేరాల నెట్వర్క్ మొత్తాన్ని ఛేదించారు. ఉద్యమం లేబర్ పథకం కింద కార్మికులకు నకిలీ కరెంట్ అకౌంట్స్ ఓపెన్ చేయించారు. సిమ్ కార్డులు, ఖాతా పుస్తకాలు, డెబిట్, క్రెడిట్, ఆన్లైన్ అకౌంట్ వివరాలు సైబర్ నేరగాలకు పంపించారు ఏజెంట్లు. ఖాతా తెరిచిన వారికి కమిషన్ ఇస్తామని ఆశ చూపించారు. మొత్తం 13 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని పోలీసులు చెబుతున్నారు. ఆపరేషన్ క్రాక్డౌన్ 1తో భారీగా సైబర్ మోసాలు వెలుగులోకి తీసుకొచ్చారు ఆదిలాబాద్ జిల్లా పోలీసులు. 74 అనుమానాస్పద బ్యాంక్ ఖాతాలను గుర్తించారు. దాదాపు 7 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. 12 మందిపై కేసులు నమోదు చేశారు. మ్యూల్ అకౌంట్ల ద్వారా గేమింగ్, బెట్టింగ్, ఫేక్ ట్రేడింగ్ మోసాలు పాల్పడినట్టుగా తెలిపారు ఎస్పీ అఖిల్ మహాజన్. 4గురిని రిమాండ్కు తరలించామని చెబుతున్నారు. దేశవ్యాప్తంగా నమోదైన ఎన్సీఆర్పీ ఫిర్యాదులతో ఈ అకౌంట్లు అనుసంధానమై ఉన్నట్టుగా గుర్తించారు పోలీసులు. సైబర్ నేరగాళ్ల మ్యూల్ అకౌంట్స్ పై కరీంనగర్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఆపరేషన్ క్రాక్డౌన్లో భాగంగా మ్యూల్ ఖాతాలను గుర్తించి నిందితులపై చర్యలు తీసుకుంటామన్నారు. నిందితులకు బ్యాంక్ అధికారులు సహకరిస్తే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు కరీంనగర్ సిపి గౌస్ ఆలం. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. తెలంగాణలో మ్యూల్ అకౌంట్లు భారీగా వెలుగులోకి వస్తున్నాయి. ఏ జిల్లాల్లో ఈ అకౌంట్లు వెలుగులోకి వస్తాయంటే ముఖ్యంగా ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలో మ్యూల్ అకౌంట్స్లో భారీగా నగదు లావాదేవీలు జరిగాయి. కోట్ల రూపాయల నగదు లావాదేవీలు జరిగాయి. ఈ భారీ సైబర్ మోసాన్ని పోలీసులు ఛేదించారు. కేవలం 3 నెలల్లో 152 కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్టుగా పోలీసులు గుర్తించారు. రాజస్థాన్ తదితర రాష్ట్రాల సైబర్ నేరాల నెట్వర్క్ మొత్తాన్ని పోలీసులు ఛేదించారు. ఉద్యమ లేబర్ పథకం కింద కార్మికులకు నకిలీ కరెంట్ అకౌంట్లు ఓపెన్ చేయించారు నిందితులు. సిమ్ కార్డులు, ఖాతా పుస్తకాలు, డెబిట్, క్రెడిట్, ఆన్లైన్ అకౌంట్ల వివరాలన్నీ నేరగాళ్లకు పంపించారు ఏజెంట్లు.